ఓం శాంతి. ఇప్పుడు కొద్ది క్షణాల కోసం మనం స్వయాన్ని అనుభవం చేసుకుందాము. నేను ఒక చైతన్యమైన శక్తి ఆత్మను. రెండు కనుబొమ్మల మధ్యస్థానంలో మెరిసే నక్షత్రంలా ఉన్నాను. ఈ శరీరాన్ని నడిపించే అధికారి ఆత్మను నేను. అతి సూక్ష్మమైన జ్యోతి స్వరూపాన్ని. నేను ఆత్మను, శాంత స్వరూపాన్ని. నా నుండి శాంతి కిరణాలు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. ఆత్మనైన నేను ఇప్పుడు నెమ్మదిగా ఈ శరీరం నుండి అతీతమవుతూ ఉన్నాను. శరీరంలో ఉన్నటువంటి నా శక్తినంతటినీ ఏకాగ్రం చేసుకుంటూ నెమ్మదిగా నేను శరీరాన్ని వదిలి బయటికి వస్తున్నాను. ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ పైకి, ఈ ధ్వని ప్రపంచానికి అతీతంగా పైకి వెళ్తున్నాను. ధరణిని దాటుకుంటూ పైకి, భూమండలాన్ని దాటుకుని, గ్రహాలను దాటుకుంటూ పైకి వెళ్తున్నాను. అత్యంత ప్రకాశవంతమైన బంగారు ఎరుపు రంగు ప్రపంచము పరంధామానికి చేరుకుంటున్నాను. ఇది నా ఇల్లు, శాంతిధామం, ప్రశాంత నిలయం. నా వలె అనేక ఆత్మలు ప్రకాశ స్వరూపాలుగా ఉన్నారు. వారందరినీ దాటుకుంటూ పైకి వెళ్తున్నాను. నా తండ్రి శివ్ పరమాత్మ నా వలె అతి సూక్ష్మ బిందు రూపము, కానీ అత్యంత ప్రకాశ స్వరూపము, సర్వశక్తివంతుడు నా తండ్రి. నేను వారికి సమీపంగా చేరుకుంటున్నాను. పరమాత్మ యొక్క శక్తిశాలి కిరణాలు ఆత్మనైన నా పైన పడుతూ ఉన్నాయి. పరమాత్మ శక్తిని నాలో నింపుకున్న నేను మళ్ళీ తిరిగి కిందకి ప్రయాణం సాగిస్తున్నాను. తిరిగి ఈ ధ్వని ప్రపంచంలోకి. ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ తిరిగి నా యథాస్థానానికి, శరీరంలోని బ్రుకుటి స్థానానికి వచ్చి చేరుకున్నాను. శక్తి సంపన్నంగా అయిన నేను నాలో నింపుకున్నటువంటి శక్తిని ఈ శరీరానికి అంతటికీ అందిస్తున్నాను. పరమాత్మ నన్ను దివ్య గుణ సంపన్నంగా, సర్వగుణాలతో నిండుగా, శక్తిశాలిగా తయారు చేశారు.
పరమాత్మ యొక్క శక్తిని నింపుకున్న నేను పరమ పవిత్రంగా అయ్యాను. నా నుండి శక్తిశాలి కిరణాలు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. ఓం శాంతి.